బెంగళూరుకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాను తన భార్య కలిసి ఏటా దాదాపు 60 లక్షల రూపాయలు సంపాదిస్తున్నా భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ జీవించడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. ఆ జీవన ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగితాలపై తమ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా ఇక్కడి జీవన ప్రమాణాలు చూస్తే అసలు భారత్లో ఉండటం అవసరమా అనిపిస్తోందని ఆయన తన పోస్టులో రాశారు. మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని, ట్రాఫిక్ రద్దీతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, వైద్యం విషయంలోనూ అనేక లోపాలున్నాయని, జీవన వ్యయం నానాటికి పెరిగిపోతున్న విషయాన్ని ఆయన తన పోస్టులో ప్రస్తావించారు. తాను నివసించే హొరమావు ప్రాంతంలో 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 40 నిమిషాలు పడుతోందని, ఆ రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయని, చెల్లిస్తున్న భారీ పన్నులకు తగిన ప్రతిఫలం లభించడం లేదని, తమ ఆదాయంలో 30 నుంచి 40% పన్నులకే పోతోందని, బదులుగా తమకు ఏం లభిస్తోందని ప్రశ్నించారు. ఉచిత వైద్యం లేదు, సరైన విద్య లేదు, కనీసం తాగటానికి సురక్షితమైన నీరు కూడా లేదని, కెనడా, జర్మనీ తదితర దేశాల్లో అధిక పన్నులు ఉన్నా ఉచిత విద్య, వైద్యం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నాయని అన్నారు. దుమ్ము, ధూళి, రణగొన ధ్వనులు, కనీసం స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు. సాయంత్రం 7 తర్వాత తన భార్యను ఒంటరిగా బయటకు పంపేందుకు భయంగా ఉందన్నారు. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడే ఏదైనా సాధించాలని ఉన్నా ఇక్కడ వ్యవస్థ శ్రామిక వర్గాన్ని పిండి పిప్పి చేస్తోందని, కట్టే పన్నులన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. అసలు పరిస్థితులు మారతాయనే ఆశ ఉందా, లేక తాను అమాయకంగా ఆలోచిస్తున్నానా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారటంతో చాలా మంది నెటిజన్లు స్పందించారు. అవకాశం ఉంటే విదేశాలకు వెళ్లి స్థిరపడటమే మంచిదని కొందరు సూచించారు. పరిస్థితులు ఇప్పటిలో మారే అవకాశం లేదని, సౌకర్యాలను వదులుకుని మొదట్లో కష్టపడితే భవిష్యత్తు తరాలకైనా మంచి వాతావరణం లభిస్తుందని మరికొందరు వ్యాఖ్యానించారు.